అనగనగా మదనపల్లె అనే ఒక ఊరుంది. ఆ ఊర్లో ప్రజలు ఎంతో కష్టపడి పొలం పనులు చేసేవారు. ఆ ఊరు ఎప్పుడూ పచ్చగా ప్రశాంతంగా ఉండేది. రామచంద్రుడు అనే రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ధర్మరాజుగా అతను పేరు పొందినవాడు. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి వారికి అన్ని వేళలా అండగా ఉండేవాడు. రాజుగారికి పద్మావతి అనే భార్య, మహేంద్రవర్మ అనే కొడుకున్నారు. ఆ ఊర్లో శివతాత అనే ఒక వృద్ధ సన్యాసున్నాడు. మంచి జ్ఞాని, ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉండేవాడు. రాజుగారు ఒకరోజు తన భార్య పద్మావతితో ఇలా అంటాడు. చాలా రోజుల నుంచి నేను ఊర్లోకి వెళ్ళటం లేదు. ప్రజలు ఎలా ఉన్నారో, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వస్తాను. అలాగే మహారాజా. రాజుగారు ఇలా ఒకరోజు తనకు ఎంతో నమ్మకమైన మంత్రిని తీసుకుని రథం పైన ఊర్లోకి వెళ్తాడు. దండాలయ్యా, మీది ఎంత మంచి మనసయ్యా. మా గురించి మా దగ్గరికి వచ్చి మా బాగోగులు ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మీరెంతో కాలం పాటు చల్లగా ఉండాలి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నాం మహాప్రభు. పంటలు బాగా పండాయా? ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. పత్తి, జొన్న, వరి పంటలు బాగా పండాయి. మా కష్టానికి ప్రతిఫలం వచ్చింది. కానీ ఓ సమస్య వచ్చిందయ్యా. ఈ సంవత్సరం ముందుగానే ఋతుపవనాలు వచ్చేశాయి. దానివల్ల వర్షాలు కూడా సరైన సమయానికి పడ్డాయి. పంటలు బాగా పండాయంటున్నారు. మరి సమస్య ఏంటి? ఊళ్ళో ఎట్టాంటి వాన లేకపోయినా, ఎలాంటి తుఫాను లేకపోయినా పంట పొలాలన్నీ మంటలంటుకున్నట్టు మారిపోయినాయి అయ్యా. పండిన పంటలు రాత్రికి రాత్రే మారిపోయినాయి. ఎండిపోయినట్టుగా, నూలు పట్టినట్టుగా కాయలు బీడిపోయినాయి అయ్యా. అందుక మీరంతా ఇలా విషాదంగా కనిపిస్తున్నారు? అలా జరగటమేంటసలు? ఈ వైపరీత్యం కూడా ఎందుకొచ్చింది? అసలేం చెయ్యాలి? ఇలా ఎలా, ఎందుకు జరుగుతోంది? అదే కదయ్యా, మాకు కూడా అర్థం కావటం లేదు. ఇలా అయినప్పుడు నాకు మీరు ముందే తెలియజేయాలి కదా. నేను కొంచెం పనుల్లో ఖాళీ లేక మీ దగ్గరికి రాలేకపోయాను. అయ్యిందేదో అయిపోయింది ప్రభు. దీనికి పరిష్కారం ఆలోచించండి అయ్యా. ఇలా రాజుగారు ప్రజలు చెప్పిన మాటలు విని తన ఇంటికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఉండే ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మలు కూడా మాడిపోయి కనిపిస్తాయి. అది చూసి రాజుగారు పచ్చగా ఉండవలసిన మర్రి చెట్టు కొమ్మలు ఇలా కాలిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఏంటా అని తనలో తాను ఆలోచిస్తూ ఉంటాడు. వచ్చేసారా మహారాజా? ఊర్లో మన ప్రజలంతా ఎలా ఉన్నారు? వాళ్ళందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారా? ఇలా పద్మావతి అడుగుతుంటే రాజుగారు ఏదో పరధ్యానంలో ఉంటూ జవాబివ్వరు. అదేంటి మహారాజా, మిమ్మల్ని అడుగుతుంటే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఏం చెప్పని పద్మావతి, పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటి మహారాజా అలా అంటున్నారు? వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగా పండాయి. అలాంటప్పుడు ప్రజలకు ఏం కష్టమవుతుంది? ఎంతో కష్టపడి పండించిన పంటలు రైతులు అనుభవించే సమయంలో పంటలంతా బూడిదపాలయ్యాయి. ఇలా రాణిగారితో చెబుతూ రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే తన మంత్రిని, ఆయుధకారిణిని పిలిపించి విచారణ ఆదేశిస్తాడు. కాని ఏం చేసినా దానికి ఏ సహజ కారణం కనిపించలేదు. ప్రభు, మేము చేసిన విచారణలో ఒక విషయం తెలిసింది ప్రభు. ఏంటా విషయం? శివతాత అనే ఒక జ్ఞాని మన ఊళ్ళోనే ఉన్నాడు. అతను చాలా జ్ఞానవంతుడు. నిత్యం తపస్సు చేస్తూ కాలజ్ఞానంలో మునిగిపోతాడు. వెంటనే రాజుగారు అతని వద్దకు వెళ్ళాడు. ఏంటి రాజా, మీరిలా వచ్చారు? రాజుగారు జరిగిందంతా శివతాతకు చెబుతాడు. విన్న శివతాత కొన్ని నిమిషాలు కన్నులు మూసి ధ్యానించాడు. ఇది సహజం కాదు రాజా, ఇది ఓ శాపం. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మన ఊరి నది కట్ట వద్ద శివాలయంలో పురాతన నంది విగ్రహాన్ని తొలగించి దాని స్థలాన్ని ఖాళీ చేసి అక్కడంతా పొలాలుగా మార్చేశారు. దేవుడి స్థలాన్ని ఆక్రమిస్తే దేవుడు ఆగ్రహించకుండా ఉంటాడా? ఇదంతా విన్న రాజు ఆందోళన చెంది దేవుడు కోపానికి గురైతే ఇలా జరుగుతుందా అని ఆందోళన చెందుతూ ఇంటికెళ్తాడు. ఏవైనా తెలిసిందా మహారాజా? ఒకసారి
మనం ఆలోచించే మంచి పని కూడా సమస్యను తీసుకొచ్చి పెడుతుంది. అయ్యో, ప్రజలు సరైన సమయానికి వర్షం లేక పంటలు పండక ఆకలితో అలమటిస్తున్నారని ఆలోచించి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించిన శివలింగాన్ని తొలగించి దాని స్థానంలో పెద్దగా నీరు నిల్వ చేసే గొయ్యిని తొలగించి రైతులకు వ్యవసాయంలో సహాయం చేయాలనుకున్నాను. అయ్యో, అలా ఎలా చేస్తారు మహారాజా? దేవుని ఆలయాన్ని తీయడం అది ఎంతమాత్రం మంచిది కాదని మీకు తెలుసు కదా. మరలాంటప్పుడు ఆ పనిని ఎలా చేశారు? ఎన్నో మంచి పనులు చేసే నేను ఇలా అవివేకంగా ఎలా చేశానో నాకే అర్థం కావటం లేదు. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. మరి దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించారా? దీనికి కారణమైతే చెప్పారు. ఏం చెయ్యాలనేది శివతాతను అడగాల్సింది. అతని చెప్పేవారు. పద్మావతి చెప్పిన మాటలను విన్న రాజు తన మంత్రిని పిలిచి, మనం రేపు ఉదయాన్నే శివతాతయ్య దగ్గరకు వెళ్లాలని, ఆ ఏర్పాట్లు చేయండని చెబుతాడు. అసలిట్ట ఎందుకు జరుగుతుందో, దీనికి కారణమేంటో రాజుగారు తెలుసుకున్నారో లేదో మనకేమీ అర్థం కావటంలా. ఇంకా ఇట్ట ఎన్ని రోజులు పండిన పంట చేతికందే సమయంలో రోధించాలో మన ఆక్రందన ఆ దేవుడికి వినిపించడం లేదా? ఆ రోజు పొద్దున్నే లేచి రాజుగారు తన మంత్రితో కలిసి శివతాతయ్య దగ్గరకు వెళ్తాడు. ఏంటి రాజా, మరలా వచ్చారు? ఎంత రాజ్యాన్ని పరిపాలించే రాజునైతే మాత్రం మీలాంటి జ్ఞానం మాకుండదు కదా. మేం ఆలోచించకుండా చేసే తప్పిదాలకు పరిష్కారాలు చూపించాల్సింది మీరే కదా. మనం ప్రజలకు మంచి చెయ్యాలని ఆలోచించినప్పుడు దాని ప్రభావం ప్రకృతిపైన గాని దేవునిపైన గాని పడకుండా చూసుకోవాలి. మా రాజుగారు చాలా ఆలోచించే చేస్తారు తాతయ్య గారు, కానీ ఎక్కడో ఏదో లోపం వల్ల ఇలా జరిగింది. మీరు ఏ స్థలంలో అయితే నంది విగ్రహాన్ని తొలగించి గొయ్యి తవ్వించారో మరల ఆ స్థానంలో అదే విగ్రహం ప్రతిష్ఠించాలి. అదెలా సాధ్యం? 11 మంది పంతులను తీసుకొచ్చి ఊరి ప్రజలంతా ఉపవాసాలతో చాలా నిష్ట కలిగి యజ్ఞయాగాదులు 3 రోజుల పాటు జరిపించి విగ్రహాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి. అది వినిన తర్వాత రాజుగారు అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వెళుతూ మంత్రితో ఇలా అంటున్నాడు. ఊరి ప్రజలతో చెప్పి ఆ యజ్ఞాలకు ఏర్పాట్లు చెయ్యి. అలాగే రాజా, మీరు చెప్పినట్లే చేస్తాను మహాప్రభు. రాజు ఆజ్ఞ మేరకు మంత్రి ఊరి ప్రజలందర్నీ ఒక చోటికి పిలిచి వాళ్లతో శివతాతయ్య చెప్పిందంతా వివరంగా చెబుతాడు. మంత్రి చెప్పిందంతా విని జనాలు రాజుగారు చెప్పినట్టే చిన్నపిల్లలు వృద్ధులతో సహా మేమంతా ఉపవాస దీక్షతో ఈ యజ్ఞాన్ని జరిపిస్తామని చెబుతూ మా కష్టాలన్నీ తీరిపోతాయంటే తప్పక చేస్తామంటారు. మహారాజా, ప్రజలందరికీ ఈ విషయం తెలియచేశారా? మన మంత్రితో చెప్పించాను. ఆ పూజకు కావాల్సిన పూజా సామాగ్రంతా మంత్రి ఏర్పాటు చేస్తాడు. అలాగే కానివ్వండి. ఇలా రాజుగారు తన పొరపాటును తెలుసుకుని ఎంతో చిత్తశుద్ధితో గ్రామస్తులందరితో కలిసి వెంటనే ఆ స్థలాన్ని శుభ్రపరిచి పూజలు యజ్ఞాలు జరిపించి మరలా తిరిగి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఇలా చేసేసరికి 3వ రోజుకల్లా ఊరి చివరన మర్రి చెట్టుకున్న కొమ్మలు మరలా పచ్చగా కనిపించాయి. పంట పొలాల్లోని పంట పొలమంతా నిండుగా కనిపిస్తుంది. ఇది చూసిన ఊరి ప్రజలు రాజుగారు ఎంతో సంతోషంతో మురిసిపోయారు. ఈ కథలోని నీతేంటంటే, రాజైనా మంత్రైనా ఎవరైనా సరే దేవుని స్థలాలకైనా ప్రకృతికైనా హాని తలపెట్టకూడదు. గర్వంతో చేస్తే ఇలాంటి పరిమాణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన వీడియోలను మళ్ళీ మళ్ళీ చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.